తప్పులు జరిగి విమర్శలు వస్తే అధికారుల అకౌంట్ వెంటనే అధికారుల మీద తోసేసి ఏమనుకుంటున్నారు మీరని ఆయన బెదిరిస్తాడు. అధికారులను అడిగాడంట, మర్యాదగా చెప్తే మీకు అర్థం కాదా అని గట్టిగా హోంకరించారు చంద్రబాబు నాయుడు గారని కొన్ని పత్రికలు హెడ్లైన్స్ పెట్టినాయి. మర్యాదగా చెప్తే మీకు అర్థం కాదా అన్నాడంట అటవీ శాఖ అధికారులని. నేను 4 సార్లు ముఖ్యమంత్రిని, అటవీ శాఖ పనితీరు ఇంత అధ్వానంగా ఎప్పుడు లేదన్న అధికారులు ఇలా చేస్తున్నారా అన్నాడంట ఆయన. ఏం మాట్లాడాలి మనం? మీ అటవీ శాఖ ఒకటే కాదు బాబు, అన్ని శాఖలు ఇంతే అధ్వానంగా ఉన్నాయి. మీరు సాధించిన ఘనత ఏదన్నా ఉంటే 99 పైసలకు ఎకరం అమ్మేయడం, మీ కుమారుడి గారి లోకేష్ గారి తోడలు చేయడానికి సిద్ధం కావడం, ఇవే మీ ఘనత, మీరు సాధించే విజయాలు. ఇంచుమించు 5,000 కోట్ల రూపాయల భూమి లేపేసే కార్యక్రమం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకి 99 పైసలకు ఇస్తారు. కొన్ని మీ అమరావతిలో ఇస్తున్నారా అంటే 99 పైసలకి అమరావతిలో కాదు, విశాఖపట్నంలో. ఇవాళ ఈ రాష్ట్రానికి తలమానికంగా ఆర్థిక రాజధానిగా ఎదిగే లక్షణం ఉన్న విశాఖపట్నంలో మీరు తీసుకెళ్లి భూముల్ని కారు చౌకగా, పప్పు బెల్లాల కన్నా చౌకగా కట్టబెట్టే కార్యక్రమం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? క్వార్టర్ బాటిల్ మందు బాటిల్ 99 రూపాయలకి ఇస్తాం, తక్కువ ధరకి మద్యం అందిస్తామని కదా చెప్పారు. 99 రూపాయలకి క్వార్టరే తక్కువ అయితే 99 పైసలకి ఎకరం తక్కువ ఎక్కువ అని అడుగుతున్నాను నేను. అసలు ఇదెక్కడి ఆర్థిక నైపుణ్యమో మాకు తెలీదు. మళ్ళీ పైగా మీకు ఎప్పటికప్పుడు భజన చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు కొంతమంది. అసలు మీకు కూడా ఏమి అనిపించట్లేదా 99 పైసలకి ఎలాగ ఇచ్చేస్తున్నాం, ఈ అన్నీ ఎలాగ రాసి ఇచ్చేస్తామని? ఇవాళ మీడియాలో చూస్తే ఏదో ఈ ప్రభుత్వానికి అప్పులు రానివ్వకుండా, లేదంటే నిధులు రానివ్వకుండా వైఎస్ఆర్ పార్టీ మోకాలు అడ్డుతుంది అన్నట్టుగా రాశారు. మీకు జ్ఞాపకశక్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ మాకుంది. ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న మీరు, మీకు బంధువు బీజేపీలో కీలకమైన నాయకురాలు పురంధరేశ్వరి గారు రాసిన లేఖలు ఇంకా మా దగ్గర ఉన్నాయి. కేంద్రానికి మీరు రాసి ఎప్పటికప్పుడు మీ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉపయోగించి జగన్ గారికి మంచి పేరు రాకుండా, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారికి నిధులు వస్తే పేరు వస్తుందనే ఉద్దేశంతో మీరు చేసిన కుట్రల జాబితా మా దగ్గర ఉంది. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మీరు మోకాలు అడ్డారో. గురువింద గింజలాగా మాట్లాడతారు, మీకేం తెలియదు పాపం. అసలు ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వార్తలు చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కలెక్టర్లు నెలకి 8 రోజులు ఫీల్డ్లోకి వెళ్ళాలి, మంత్రులు వెళ్ళక్కర్లేదు. కలెక్టర్లు ప్రజలతో మమేకం అవ్వాలి, మంత్రులు ఎమ్మెల్యేలు మమేకం అవ్వక్కర్లేదు. మీరేమో ఏం చెప్పారు? ఎన్నికలు అయిన వెంటనే మీది పొలిటికల్ గవర్నెన్స్ అనే కదా చెప్పారు. అంటే మీరు రాజకీయ ఆలోచనతోనే నేను నడుపుతాను ప్రభుత్వాన్నే కదా చెప్పారు. మీరు పబ్లిక్ మీటింగ్స్లో, సభల్లో ఏం చెప్పారు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వస్తే పనులు చేయొద్దని చెప్పారా లేదా? తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే పచ్చకండ వేసుకున్నా, పచ్చ చొక్కా వేసుకున్నా, మీ కూటమి నాయకులు ఎవరు వచ్చినా కూర్చోబెట్టి ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి, మర్యాదలు చేసి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసి పంపించాలని చెప్పారా లేదా? మరి మీరే అధికారులకి ఆ డైరెక్షన్ ఇచ్చి ఇప్పుడు అధికారులని మీ డైరెక్షన్ బాగోలేదని ఎలా తిడతారు? చాలా దుర్మార్గం, దురదృష్టం ఏంటంటే మొన్న రాజమండ్రిలో జరిగిన సంఘటన, పాల కల్తీ జరిగి 13 మంది పిల్లలు, 13 మంది ఇవాళ వరకు చిన్నపిల్లలతో సహా మృతి చెందితే ఇంకా ఓ 10 మంది దాకా ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు.
మీకు చీమ కుట్టినట్లేదు. శ్రీకాకుళంలో మున్సిపాలిటీలో ఇచ్చిన మంచినీళ్ళు తాగి 6 చనిపోయారు, 70 మంది ఆసుపత్రి పాలయ్యారు. మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇవాళ పాలు కల్తీ సంఘటన ఈ రాష్ట్రంలో ఎలాంటి కల్తీ వ్యవహారాలు నడుస్తున్నాయో మీకు తెలియజేసింది కదా. దానికి అధికారులతో బాధ్యత అని సస్పెండ్ చేస్తారు. ఇక్కడ బాణాసంచా పేలుడు జరిగితే అధికారులతో బాధ్యత. అక్కడ శ్రీకాకుళంలో మంచినీళ్ళు తాగి జనం చనిపోతే కమిషనర్ది అధికారులతో బాధ్యత, సస్పెండ్ చేస్తారు. మరి మీ ప్రభుత్వానికి ఏంటి బాధ్యత? మీ ప్రభుత్వ బాధ్యత ఏంటి? ఇవన్నిటితో పాటు ఇంకా చాలా చిత్రం ఏంటంటే, ఈ మొత్తం బడ్జెట్ మీద మీరు పెట్టిన ఆసక్తికరమైన పథకం పిల్లల్ని కనే పథకం. మీరు పిల్లల్ని ఎక్కువ మందిని కనండి అని ఒక గొప్ప ప్రబోధాన్ని చేశారు. ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ఈ దేశ భవిష్యత్తుకి అవసరం అని చెప్తున్నారు మీరు. చాలా దారుణం ఏంటంటే, మీరు ఇస్తానన్న 25,000 ప్రోత్సాహానికి కానీ ఎవరైనా టెంప్ట్ అయ్యి పిల్లల్ని కంటే 2 నెలల పాల డబ్బాలు కూడా సరిపో 25,000. ఇవాళ ఎవరన్నా గర్భిణి ఆసుపత్రికి వెళ్తే ఒక గర్భిణీకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బెడ్ కేటాయించే పరిస్థితి లేదు. ఏ జనరల్ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, ఒకే ఆసుపత్రి మీద 2 నేస్తున్నారు కాన్పుకి వెళ్ళిన వాళ్ళు. ఒకే బెడ్ మీద 2 పేషెంట్లను పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారు, వెళ్ళి చూడండి. పోనీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ ఎత్తేసారు, మేము చెయ్యం బొమ్మంటున్నారు హాస్పిటల్లో. బకాయిల కోసం నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారు వాళ్ళు. పోనీ పిల్లల్ని కానీ స్కూల్స్కి తీసుకెళ్దామంటే ఫీజులు కట్టలేరు, కాలేజీలకు వెళ్తేనేమో ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి మంగళం పాడేశారు, ఆ డబ్బులు ఇవ్వట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లే నడపలేక ప్రైవేటు వాళ్ళకి జగన్ గారు కట్టిన ఆసుపత్రులను అప్పగిస్తానని చెప్పిన మీరు, విద్యా వైద్యం అందించలేని మీరు, ప్రజలకి స్తోమత ఉందో లేదో చూసుకోకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయో లేదో చూడకుండా, ఉన్నవాళ్లే ఇప్పుడున్న జనాభాకే మంచి పాలు అందించలేక, మంచి నీళ్లు అందించలేక ఆపసోపాలు పడుతున్న మీ ప్రభుత్వం పిల్లల్ని కనే పథకాన్ని పెడుతుందా? అది మీకే నవ్వు అనిపించట్లేదా? నవ్వు రావట్లేదా? అలా పిల్లల్ని కనడం పెద్ద కష్టం కాదు, పెంచడం కష్టం, ప్రయోజకులను చేయడం కష్టం. మీరు పిలిపిస్తే గబా 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 కనేస్తారని. డబ్బున్న మీరందరూ ఒకళ్ళనో అరనో కనండి, ఒకళ్ళతో సరిపెట్టుకోండి. పేదలు మాత్రం 10 మందిని కంటారు, ఈ రాష్ట్రంలో చీప్ లేబర్ని తయారు చేస్తారు. అంతే కదా మీ ఉద్దేశం? పుట్టిన పిల్లలకి కనీసం కల్తీ లేని పాలు అందించలేని మీరు